హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ స్నాక్ రెసిపీ ఆకు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా, నోట్లో అలా వెన్నలా కరిగిపోతాయి. అంత క్రిస్పీగా ఉంటాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ఆకు పకోడీ కోసం ముందుగా 3 కప్పుల బియ్యపిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఇంట్లో తయారు చేసిన బియ్యపిండి అయినా పర్లేదు, బయట మనం మార్కెట్లో కొన్న బియ్యపిండి అయినా పర్లేదు. 3 కప్పుల బియ్యపిండి వేసుకుని జల్లించుకోవాలి. నేనైతే పొడి బియ్యపిండి తీసుకున్నాను. ఈ విధంగా బియ్యపిండి జల్లించేసుకుని ఇందులో 1 కప్పు శనగపిండి కూడా వేసుకుని జల్లించుకోవాలి. 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి వేసుకుని జల్లించుకోవాలి. మీరు ఏ పిండి వంటలు చేసినా పిండిని అయితే తప్పకుండా జల్లించుకోవాలి. ఇలా రవ్వ ఏమైనా మిగిలితే పక్కన పెట్టేసుకోండి. ఇలా జల్లించేసి ఇందులో నుంచి 2 స్పూన్లు పిండిని మిక్సీ జార్లో వేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిండుగా వాము, 1 స్పూన్ నిండుగా కారం, కొంచెం పసుపు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. నేను ఇక్కడ 1 స్పూన్ నిండుగా సాల్ట్ వేసేస్తున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాము ఎక్కడ తగలకుండా ఫైన్ పౌడర్ అయిపోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ పొడిని ఈ బియ్యపిండి శనగపిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసిలా కలుపుకోవాలి. వాము 1 స్పూన్ వాముని మిక్సీ జార్లో వేస్తే అంత మెత్తగా గ్రైండ్ అవుతుంది కదండి. ఇలా కొంచెం ఈ పిండి వేసి గ్రైండ్ చేస్తే వాము చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న వేసుకోవాలి. మీరు వెన్నకు బదులుగా వేడి నూనె 1/2 కప్పు వేడి నూనె వేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఈ వెన్న పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా వెన్నంతా కూడా పిండికి బాగా పట్టిస్తే పకోడీ బాగా గుల్లగా వస్తుంది. చూడండి, వెన్న పట్టించాక పిండి ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని నేనైతే మొత్తం పిండి ఒకేసారి కలపట్లేదు, 2 సార్లుగా కలుపుతాను. సగం పిండి ఒకసారి కలిపి మిగతా సగం తర్వాత కలుపుతాను. వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే పోసేసి పిండిని మరీ గట్టిగా కాకుండా అలాని మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. పిండి అంతా ఒకేసారి కలిపేసారనుకోండి, చివరికి వచ్చేసరికి పిండి నానిపోయి మనం వేసే పకోడీ కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. అందుకని నేను 2 సార్లుగా కలుపుతున్నాను. పిండిని చూడండి, కలిపాక ఈ విధంగా 2 నిమిషాల పాటు బాగా మద్దన చేయాలి. ఇలా కలపడం వల్ల కూడా బాగా గుల్లగా వస్తాయి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని కొంచెం పిండి తీసి మురుకులు గొట్టంలో మనకి రిబ్బన్ పకోడీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ వేసేసుకుని ఈ పిండిని ఇందులో పెట్టేసుకోవాలి. చూసారా, పిండిని ఎంత సింపుల్గా కలిపేసుకున్నామో కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. కొంచెం పిండి వేసి చూస్తే వెంటనే పైకి రావాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాతనే మనం ఈ రిబ్బన్ పకోడీ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 చుట్టు వేసుకోండి. ఎక్కువ వేసేసారంటే సరిగ్గా కాలవు. మీడియం ఫ్లేమ్లో ఈ పైన వచ్చే నురగలు తగ్గేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఈ రిబ్బన్ పకోడీ కానీ ఆకు పకోడీ కానీ వేసేటప్పుడు నూనె అయితే చక్కగా కాగాలి. అప్పుడే మనకి లోపల బాగా గుల్లగా వస్తాయి. ఈ విధంగా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా అస్సలు పీల్చుకోవు. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూడండి చక్కగా వచ్చిందో కదా. నెక్స్ట్ది వేసేటప్పుడు ఖచ్చితంగా నూనెని కొంచెం సేపు కాగనిచ్చి అప్పుడు వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. ఫ్లేమ్ని హైలో కానీ లోలో కానీ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ముందు కలిపిన పిండి అయిపోయింది. ఇవి కాలుతూ ఉంటాయి. మిగిలిన పిండి ఉంది కదా, అది కలిపేసుకుందాము. చాలా సింపుల్ అండి ఆకు పకోడీ చేసుకోవడం. పిండి కలపడం, చకచకా ఇవి వేసేసుకోవడం. ఇవి ఎక్కువ టైం కూడా పడదు కాలడం, త్వరగానే కాలిపోతాయి. కాకపోతే నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి చక్కగా కాలుతాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.